వేళలో లేవనెత్తేవాడు, ఇబ్బందుల కొలిమిలోంచి బయటికి తెచ్చేవాడు, రాబోతున్న సంగతులను నీకు మంచి ఇన్ఫార్మర్ లాగా ప్రతిదీ అందించేవాడు, ఎక్కడ ఏ అడుగు వేయాలో అద్భుతంగా నీ చేత వేయించేవాడు, దుష్టులు నీకు కుట్ర బన్నితే ఆ కుట్రను విచ్ఛిన్నం చేసే దమ్మున్నోడు, సమస్తము నీకు ఇవ్వగల సొమ్మున్నోడు పరిశుద్ధాత్ముడు. ఆయన నీతో ఉన్నాడు. ఆయన నాతో ఉన్నాడు అంటే ఇక భయమే ఉండదు. దేవుని ఆత్మ నాకు తోడై ఉన్నాడో అనే నిశ్చయత ఎవరిలో ఉంటుందో వాళ్ళకి అశాంతి ఉండదు, ఆవేదన ఉండదు, కలత ఉండదు, కృంగుబాటు ఉండదు, నిరుత్సాహం ఉండదు. ఒకవేళ వచ్చిన ఊరు కూడా ఆయన లే నువ్వు ఊరికి నీకు కృంగిపోతావు, లే నేను పాపం చేశాను, నేను పనికిరాను, నేను అనార్హుండి, నేను ఆధారం ఎవడు చెప్పాళ్ళే పో, ఉపవాసం ఉండి పశ్చాత్తాపడు సరి చేసుకోపో. తప్పిపోయిన కుమారుడు పందుల తోటిలో ఉన్నాడా, తండ్రి దగ్గరికి పోయాడా? నేను తేడానే అయినా నా తండ్రి ప్రేమను బట్టి నన్ను క్షమిస్తాడు అనుకొని పోయాడు. క్షమాపణ పొంది పూర్వపు స్థితి కంటే గొప్ప స్థితి పొందాడు. నువ్వే ఊడిరా నాయన పందుల తోటిలోనే కూర్చుంటానట, లే చల్ నడు అంటాడు.